హాయ్ హలో వెల్కమ్ టు సెయింట్% వెజ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పుల్లని కారంగా ఉండే ఉల్లిపాయ పచ్చడి. ఈ పచ్చడి అసలు స్టవ్తోనే పని లేకుండా చాలా క్విక్గా అయిపోతుంది. వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సరే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మరి దానికంటే ముందు మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా 5 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని తగినన్ని నీళ్లు వేసుకుంటూ రోట్లో రుబ్బుకోవాలి. ఇలా నీళ్లు వేసి రుబ్బడం వల్ల ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయి. ఇలా మెత్తగా నలిగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కచ్చాపిచ్చగా రుబ్బుకోవాలి. ఇలా కచ్చాపిచ్చగా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుందండి. సో ఈ స్టేజ్లో ఉప్పు సరి చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే అలనాటి ఉల్లిపాయ పచ్చడి తయారైపోయినట్లే. ఈ పచ్చడిని అలా తీసుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే ఎంత బాగుంటుందో దాని టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ రెసిపీస్ మా ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.